బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కాల్ చేసినట్టు తెలుస్తా ఉన్నది. అయితే ఆ ఫోన్ సంభాషణ దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నట్టయితే తెలుస్తా ఉన్నది. ఈ సందర్భంగా కేసీఆర్కి జగన్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితుల గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే రాజకీయాల్లో గెలుపోవటంలు అనేది సర్వసాధారణము. ఒకసారి గెలుస్తాము, ఒకసారి ఓడిపోతాము, అంత మాత్రాన దానికి కుంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి జగన్ పరామర్శించినట్లు కూడా తెలుస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సైతం ఏపీ రాజకీయాల గురించి చర్చించినట్టు తెలుస్తా ఉన్నది. ఏపీలో కూటమి బలంగా ఉన్నది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే కాస్త మెరుగుపడతా ఉన్నది. దాన్ని అలాగే ముందుకు తీసుకెళ్తే ఇక రాబోయే 2029లో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్ మంచి ఫలితాలను తీసుకుంటారు. మీరు కూడా ఇక్కడ ధైర్యం సడలకుండా అధైర్యపడకుండా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కేసీఆర్ సైతం ఆయనకు కితాబిచ్చినట్టు తెలుస్తా ఉన్నది. మొత్తానికి ఇరువురు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాల గురించి దాదాపు అరగంట మాట్లాడుకున్నట్టు తెలుస్తా ఉన్నది. అయితే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా జగన్ గారితో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా ఆయనకు విషెస్ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆయనకు విషెస్ చెబుతూ ప్రకటన విడుదల చేశారు, అధికారిక ప్రకటన విడుదల చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ఇతర రాజకీయ ప్రముఖులు కూడా కేసీఆర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలిపారు.